काञ्चनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीदेवे स्वामिने नमस्ते सरस्वती देवे गौरवाणि प्रचारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण మనము నిన్నటితోటి 12వ అధ్యాయం కంప్లీట్ చేసేసుకున్నాము. ఏం చెప్పుకుందాం అన్నది మళ్ళీ మొత్తము అధ్యాయం అక్కర్లేదు, ఆఖరిగా చెప్పుకున్నదే చెప్పుకుందామండి. ఎందుకంటే ఆయన యొక్క భక్తుల లక్షణాలు ఎలా ఉంటది అన్నదే ఈ భక్తి యోగంలో మొత్తము చెప్పారు. 12వ అధ్యాయము భక్తి యోగం కదా, మొత్తం అదే చెప్పారు. అందులో లక్షణాలని ఆ లక్షణాలన్నీ చెప్పి ఎవరైతే ఆ లక్షణాలని ఆచరించి తన యొక్క భగవత్ ప్రాప్తిని పొందిన భక్తుడు తనకు ప్రియమైన భక్తుడే అని ఇంకా చెప్పక్కర్లా. ఎందుకంటే ప్రియమైన భక్తుడు అయ్యాడు కాబట్టే ఆ భగవంతుని ప్రాప్తిని పొందగలిగాడు ఆ భక్తుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఆ భక్తులు ఇలా ఉన్నారు, నాకు ప్రియమైన భక్తులు అయ్యారు, నా ప్రాప్తిని పొందారు, ఈ లక్షణాలని ఆచరించుకొని నన్ను పొందినట్లు ఎవరైతే సాధనలో నన్ను పొందాలనుకున్న వాళ్ళు ఉన్నారో ఆ సాధకులందరూ కూడా, ఆ భక్తులందరూ కూడా ఈ లక్షణాలనే ఆచరించండి, ఆచరించితే వాళ్ళు కూడా నా ప్రియమైన భక్తులే, అలా ఆచరించే వాళ్ళు అని ఆఖరి శ్లోకంలో చెప్పారనమాట. ధర్మ్యామృతం ఇదం అని చెప్పారనమాట. అంటే ధర్మమైనటువంటి ఈ అమృతమైనటువంటి ఈ లక్షణాలని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు నా ప్రియ భక్తులు అని చెప్పారనమాట. అంటే ఆఖరిగా చెప్పిన ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే కృష్ణ భగవానుడు క్లియర్గా చెప్పారు, బాహ్యమైనవి కాదు, ఆచరించి అంతరంగం ద్వారా మీరు మీ చేతలలో మీ మానసికమైనటువంటి భావననే ముఖ్యము, చేతలు కాదు, బాహ్యంగా చేసేటువంటివి కాదు నాకు అనేది ఆయన చెప్పారనమాట. ఈ లక్షణాలని, అంతేగాని నాకు ఎక్కడా చూడండి నాకు ఇంత కర్పూరం వెలిగించండి, ఇంత మాలలు వేయండి, ఇవేవి చెప్పలేదు ఆయన. తనకి ఇష్టమైన భక్తులు, అవి చేసిన భక్తులు కూడా ఎంతో మంది ఉన్నారు ఆయన కోసం, కానీ ఆ లక్షణాలని ఎక్కడా కూడా మనకు చూపించలేదన్నమాట. కాబట్టి ఆచరణ ముఖ్యం, ఎంతవరకు ఈ లక్షణాలని ఆచరిస్తున్నారు అని. ఇంకిప్పుడు భక్తి యోగము అంటే దీని దగ్గరికి అయిపోయిన తర్వాత, భక్తి యోగం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం 13వ అధ్యాయంలోకి వచ్చాం కదండి. ఈ 13వ అధ్యాయంలో మనము దాని పేరు క్షేత్రం క్షేత్రజ్ఞ విభాగ యోగము అనమాట. అంటే ఈ మొత్తము 18 అధ్యాయాలండి భగవద్గీత. ఈ 18 అధ్యాయాలని 3 భాగాలుగా మనం చేస్తే 6 6 6 3 6 18 చేస్తే మొదటి భాగం కర్మయోగము, రెండవ భాగం భక్తి యోగము, మూడవ భాగం వచ్చేటప్పటికి విభాగ యోగం కింద అవుతుంది. అంటే ఇప్పుడు 13 నుంచి 18 దాకా ఉన్నటువంటి భాగాలన్నీ కూడా అంటే ఎలా చెప్పుకొచ్చారు కృష్ణ భగవానుడు? కర్మయోగము ద్వారా మనం చేయాల్సిన పనులు ఎలా ఉండాలి, భక్తి యోగము ద్వారా ఆ లక్షణాలను, ఆ భక్తి, ఆ చింతన, ఆ పరమాత్మని పొందాలనేటువంటి భక్తి ఎలా ఉండాలి అంటే నిష్కామ్యంగా ఉండాలి. ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం, 6 అధ్యాయాల నుంచి చెప్పుకొచ్చారు. ఆయన యొక్క వర్ణన, ఆయన యొక్క ఆ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క విరాట్ రూపము, ఆయన యొక్క విభూతులు అన్నీ చెప్పుకుంటూ వచ్చు. భగవంతుని యొక్క లక్షణాలు ఎంత భగవంతుని అంది చెప్పుకొచ్చారు. ఇప్పుడు విభాగ యోగంలో వచ్చేటప్పటికి ఇక్కడ విభాగాలు చేస్తున్నాడు అనమాట. అంటే ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాము, భగవంతుడు మాత్రమే ఉన్నాడు అని ఇప్పటి వరకు మనకు తెలిసింది. ఈ కర్మయోగం ద్వారా, భక్తి యోగం ద్వారా నువ్వు చేస్తున్నావే కానీ కర్మలు నువ్వు చేస్తున్నా లేదు అర్జున, నేనే చేయిస్తున్నాను, అంటే నేనే ఉన్నాను దాని వెనకాల అని అక్కడ చెప్పారు. భక్తి యోగంలోకి వచ్చేటప్పటికి నేనే, అంతా ఆయనే అన్నది మనకి కంక్లూజన్ లో మనకు ఒక ఇది ఇచ్చేసారనమాట మనకి. అంటే ఇక్కడ మనం తెలుసుకున్నది అదైతే మనము
ఏం చేస్తున్నామంటే ఇలా చేయడం వల్ల ఆ భగవంతుడు మాత్రమే ఉన్నాడు అని తెలుసుకొని ఆ భగవంతుడి చింతనలోనే ఉంటూ మూర్తి పూజలు చేస్తూ అలాగా ఒక పరిధిని గీసేసుకొని ఉన్నాము. అంటే ఇదంతా నేనేం చెప్తున్నానంటే కొంచెం ఇంట్రడక్షన్ ఇక్కడి నుంచి 3వ అధ్యాయం, ఈ 13వ అధ్యాయం నుంచి కొంచెం మార్పు విభాగాలలోకి వెళుతున్నాం అనమాట. మనం ఏంటి అనేది ఇలాగా పైన పొరలు తీసేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి అంత బాగా చెప్తాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి అంటే దానికి ఇప్పటిదాకా మనం చేసిన దానికి కూడా భేదం తెలుసుకోవాలని అనిపించి కొంచెం ఇంట్రడక్షన్ గా ముందు చెప్తున్నానండి దీంట్లో, అప్పుడే వెళ్ళిపోకుండా అధ్యాయంలోకి. కాబట్టి కొన్ని పరిధులు గీసుకుంటున్నాం, అందులోనే ఉంటున్నాం, ఆ పూజలు అవి చేస్తున్నాం, భగవంతుడిని పొందాలి, భగవంతుడిని అంటే అక్కడ ఏంటంటే మనము భాగవతం ఉందండి. భాగవతం ఏం చెప్తుందండి? భగవంతుని గురించి, భగవంతుని గుణాలు, భగవంతుని లీలలు, ఆయన యొక్క మహిమలు, భగవంతుని గురించి మాత్రమే చెప్పింది. భగవద్గీతకు వచ్చేటప్పటికి ఏం చెప్పారు కృష్ణ భగవానుడు? మన గురించి చెప్తున్నాడు. మనం ఎలా ఉండాలి, ఎలా కర్మలు చేయాలి, ఎలా భక్తి చేయాలి, ఎలా ఏంటి అనేది మన గురించి చెప్తున్నారనమాట. ఈ ఉపదేశ సారంలో రమణ మహర్షి చెప్పినట్లే ఇది కూడా మన గురించి జరుగుతుంది. అంటే భాగవతంలో మననం, ఆయన చెప్పిన గుణాలు, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క మహిమలు మననం చేస్తూ ఉండడం అనేది అక్కడ మనం నేర్చుకోవాల్సింది. ఆ తర్వాత భగవద్గీతకు వచ్చేటప్పటికి మన గురించి చెప్తున్నారు. అంటే 12వ అధ్యాయంలో ఆఖరి చెప్పింది ఏంటి? ఆచరించమంటున్నారు కదా. ఈ లక్షణాలు ఎవరైతే సాధన చేస్తూ ఆచరిస్తూ ఉంటారో, ఎవరైతే నిష్కామ భక్తితోటి పర్యుపాసతే నన్ను సేవిస్తారో అని చెప్తున్నారు కదా, అలాంటి వాళ్ళు నా ప్రియ భక్తులు అని అన్నారంటే ఇక్కడ ఆచరణ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. భగవద్గీత అనేది ఆచరణకి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అందుకని ఇక్కడ మనం ఎలా ఆచరిస్తున్నాము, ఏం ఆచరిస్తున్నాము, అది సరి అయినదానా అని తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అలాగా ప్రయత్నం చేస్తేనే మంచిగా. కొంచెం మ్యూట్ లో ఉంటారా ఎవరైనా? ఓకే. అయితే ఇక్కడ అది డిస్టర్బెన్స్ వస్తే నేను ఏది చెప్తున్నానో మిస్ అవుతున్నా. ఓకే, అది పదార్థాన్ని చూసుకుంటూ పోతున్నాం. భగవంతుడిని మూర్తి పూజలు చేసుకుంటూ భగవంతుడిని పొందాలని ఇలాగా చూసుకుంటూ పోతున్నాం కదా మనము. ఇలా పదార్థాన్నే చూసుకుంటూ పోతుంటే అసలైన యథార్థం అనేది మనకు తెలియకుండా పోతుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు సహజంగా అందరూ ఏమనుకుంటారు, ఈ జగత్తు గురించి చెప్పుకునేటప్పుడు జీవమయమైనది ఈ జగత్తు అని కొంతమంది చెప్తారు, మయమైనది ఈ జగత్తు అని చెప్తారు. చివరికి మనకి అన్ని వినడం ద్వారా, భగవంతుడు చెప్పిన ద్వారా అంతా పరమాత్మ మయమై ఉన్నది అని తెలుసుకున్న తర్వాత ఈ జగత్తు బ్రహ్మమయము అని అనుకున్నాము. ఇది తెలుసుకున్నాము, కానీ మనం గుర్తించలేకపోతున్నాం. ఒక మూర్తికే పరిధి గీసేసుకొని అక్కడే ఉండిపోతున్నాం. మనం ఉండిపోయి ఆ భగవంతుణ్ణి వెతుకుతూ ఈ జగత్తులో తిరుగుతూ పోతూనే ఉంటున్నాం అన్నమాట. అంటే ఎలాగా వెతుకుతున్నాము? ఒక మూర్తిని మనం ఎలా ఏర్పాటు చేసుకున్నాము? మనలాగే ఏర్పాటు చేసుకున్నాం. మన ఆకారములో ఎలాగ కన్ను, ముక్కు, చెవులు, చేతులు ఎలా ఉన్నాయో మనము పూజ చేసుకునే దానికి కూడా అలానే ఏర్పాటు చేసుకున్నాము. అది ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మాత్రమే మనం ఆకళింప చేసుకోవాలి. ఆ తత్వాన్ని ఆకళింప చేసుకోవడానికి ముందర సాకారంలోకి వెళ్ళి పూజ ద్వారా ఆయన అలా ఏర్పాటు చేసుకున్నాం. అదే సద్గురు జగ్గి వసుదేవ్ గారు అంటారనమాట, మనిషి యొక్క రూపం అలా ఉంది కాబట్టి మూర్తి రూపం కూడా అలా ఉంది, సాకార మూర్తి. అదే ఒక ఎలుక తను భగవంతుణ్ణి పూజించాలి అనుకుంటే ఎలుక లాంటి మూర్తినే ఏర్పాటు చేసుకుంటుంది, సాకార మూర్తిని. అంతేగాని అందులో తేడా ఏమీ లేదు అని అన్నారు. అలానే మూర్తి పూజ అనేది తప్పు అని అనకూడదు. ఎందుకంటే మనిషికి ఒక స్థిరత్వం అనేది రావాలి, ఆసన సిద్ధి కలిగి పూజ దగ్గర ఉండి మనసు అటు ఇటు పరిగెత్తకుండా ఉండాలి అంటే మూర్తి పూజ మొదటి మెట్టు, కాదని అంటలేదు, అది కూడా అవసరమేనమాట. ఇలాగా ఇప్పుడు గీత ఏం చెప్తుందంటే, నేను అంటే మనం మూర్తి పూజ చేస్తున్నంత వరకు ఏం జరుగుతుంది? మనం పూజ చేస్తున్నాము, భగవంతుడు వేరు మనం వేరు అని చెప్పుకుంటూ వస్తున్నాము. దీనికి సంబంధించిన జ్ఞానము, విజ్ఞానము అనేది మనకి ముందరగానే కొంచెం పరిచయం అయింది. ఎక్కడ 7వ అధ్యాయంలో చెప్పాం కదా, పరాప్రకృతి అపరాప్రకృతి అనే దీని గురించి.
ఇక్కడ దానికి సంబంధించిన రిలేటెడ్ గానే ఇక్కడ 13వ అధ్యాయం మొదలవుతుందండి. క్షేత్రం క్షేత్రజ్ఞ విభాగ యోగము. కృష్ణ భగవాను అడుగుతాడనమాట అర్జునుడు, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు అని ఇవన్నీ ప్రశ్నలు అడుగుతాడు మొట్టమొదటి శ్లోకంలో. దానికి సంబంధించి చెప్పేటప్పుడు ఇది మొదలవుతుందండి. ఇది అది శ్లోకంతో ఏం చెప్తున్నారు అనేది మనము తెలుసుకున్నాము. అర్జునుడు అడుగుతున్నాడు. ముందర 13వ అధ్యాయం మొదలు పెడదాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ త్రయోదశోऽధ్యాయః. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ తద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఇది మీ దగ్గర ఉన్న పుస్తకాల్లో చూసుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే మొదటి శ్లోకము కొన్ని పుస్తకాల్లో ఇవ్వలేదు, అర్జునుడు అడిగిన శ్లోకాన్ని ఇవ్వలేదండి, భగవానుడు చెప్పిన శ్లోకం నుంచి స్టార్ట్ చేశారు. లేదేంటి వేరేంటి నన్ను అనుకోవద్దు, కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో ఇక్కడ అర్జునుడు అడుగుతాడు అనమాట. ఏమని అడుగుతున్నాడు, తాత్పర్యం ఏంటంటే, ఓ కేశవ, ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, ఇది నేను తెలుసుకోకోరుతున్నాను. నిజమైన జ్ఞానం ఏమిటి మరియు అటువంటి జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి, ఇది కూడా నేను తెలుసుకోబోతున్నాను అని చెప్తున్నారు. ఎవరో బాగా అన్మ్యూట్ లో ఉన్నారండి, కొంచెం మ్యూట్ లో ఉండరా, సౌండ్స్ బాగా. అర్జున ఉవాచ అంటే అర్జునుడు పలికెను. ఏమని చెప్పారు, మొదటి పాదంలో ఏమన్నారండి, ప్రకృతిం పురుషం చైవ. ప్రకృతిం అంటే భౌతిక ప్రకృతి, మనకి తెలిసిందే కదా, భౌతికంగా ఈ ప్రకృతి అంతా భగవంతుడి నుంచి వచ్చినటువంటి ప్రకృతి అని, ఈ భౌతిక ప్రకృతి. ఇంకా పురుషం అంటే పురుషుడు, అంటే ఈ అనుభవించేవాడు అనమాట. అది దీని వివరం మళ్ళీ చెప్పుకున్నాంలేండి. చైవ అంటే చ ప్లస్ ఏవా, చ అంటే మరియు, ఏవా అంటే నిజముగా. తర్వాత క్షేత్రం క్షేత్రజ్ఞ. క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రము అంటే ఈ శరీరం అన్నమాట. అంటే ఏదైతే ఉందో దాన్ని మనము క్షేత్రము అంటాం. ఒక భూమి అయినా, ఒక పంట వేసేటప్పుడు విత్తనాలు వేసేటప్పుడు ఉండేటువంటి భూమిని క్షేత్రం ఎలా అనుకుంటామో, అలానే మనం చేసేటువంటి పనుల ద్వారా వచ్చేటువంటి కర్మలని అన్నిటిని మనం నాటినట్లే ఈ శరీరాన్ని ఉపయోగించుకొని చేస్తున్నాం. దాని యొక్క ఫలితాలను మళ్ళీ తిరిగి మనం అనుభవిస్తాం. ఎలాంటి ఆలోచనలతోటి పనులు చేస్తామో దానికి సంబంధించిన విత్తనాలు, దానికి సంబంధించిన ఫలాలే కదా మనం పొందేది. అందుకని ఇది క్షేత్రం అయింది. క్షేత్రజ్ఞం అంటే ఈ క్షేత్రాన్ని గురించి తెలుసుకున్నవాడు, ఆ తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. అది అది ఎవరు అని అడుగుతున్నాడు అనమాట కృష్ణ భగవానుడు. క్షేత్రజ్ఞం ప్లస్ ఏవచ, మరియు ఇంకా ఏంటంటే తద్వేదితుం ఇచ్చామి. తత్ వేదితుం ప్లస్ ఇచ్చామి అంటే తత్, దానికన్నా తర్వాత చూద్దాము. జ్ఞానం జ్ఞేయం. జ్ఞానం అంటే ఏంటి, మనం ఏదైనా తెలుసుకోవాలి అనుకునేటప్పుడు ఒక ఒక ప్రక్రియ, ఒక దృక్కు అనేది ఒకటి మనకి జరుగుతుంది కదా. ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి దాన్ని, ఏదైనా ఒక వస్తువుని, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అనుకునేది జ్ఞానం, తెలుసుకోనగలిగింది. తెలుసుకోబడేది జ్ఞేయం. దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్తాం, అందుకే నేను కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా వినండి అని చెప్పాను ముందే. ఇది జ్ఞేయం. ఈ రెండిటి గురించి కూడా తెలుసుకోవాలి. ఇంకా తద్వేదితుం ఇచ్చామి అంటే తత్ అంటే దీని గురించి, వేదితం తెలుసుకోవాలని, ఇచ్చామి కోరుతున్నాను. కేశవ అంటే కేశి అనే రాక్షసుని సంహరించిన వాడు కృష్ణుడు కాబట్టి ఆయనకున్న పేరు కేశవ కాబట్టి కేశవ అని అన్నారు. ఇక్కడ అర్జునుడికి వచ్చిన ఆ అనుమానాలు నాకు ఇది తీర్చు అని అన్నారు. అంటే ఇక్కడ దాన్ని బట్టి మనకు ఇందాక మనం చెప్పాను కదా ఇంట్రడక్షన్ లో, పదార్థం నుంచి యథార్థం వైపుకి వెళుతున్నాడు అర్జునుడు. అప్పటిదాకా విరాట్ రూపంలో కృష్ణ భగవాను చూశాడు, ఆయనే మొత్తము అని తెలుసుకున్నాడు, అంతా అర్థమైంది. కానీ ఆయనే అయితే మరి ఇది తెలుసుకుంటున్నాను కదా నేను, అసలు ఈ ప్రకృతి ఏంటి, ఈ పురుషుడు ఎవరు అని దీని గురించి తెలుసుకోవాలి అని, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇంకా లోపలికి వెళ్ళాలి అనేది, అంటే అలా వెతకడం మొదలుపెట్టాడు.
భగవంతుణ్ణి బయట వెతికి వెతికి ఇప్పుడు దాకా జగత్తులో చూసి ఆయన రూపం అది చూసి దానికి మించింది ఏదో ఉంది అని లోపలికి వెతుక్కోవడం మొదలు పెట్టాడు అనమాట అర్జునుడు లోతుగా ఆలోచిస్తే. ఇక్కడ మనము 7వ అధ్యాయంలో పరాప్రకృతి అపరాప్రకృతి గురించి చెప్పుకున్నాం. దాని గురించి ఇక్కడ చెప్పుకున్నామండి. ఇక్కడ శరీరము పురుషుడు, ఇదే కదా ఈయన అడుగుతుంది ఏంటి, క్షేత్రం క్షేత్రజ్ఞ ప్రకృతి పురుషుడు, ఇవెవరు, జ్ఞానం జ్ఞేయం, వీటి 3 వివరాలు తీసుకొచ్చారు. ఈ మొట్టమొదట ప్రకృతి పురుషుడు ఏంటి, క్షేత్రం క్షేత్రజ్ఞుడు, వీళ్ళ గురించి నాకు చెప్పమని అన్నారు. తర్వాత జ్ఞాన జ్ఞేయం గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ప్రకృతి పురుషుడు అంటే ఈ ప్రకృతి అనేది మనం ఎక్కడ విన్నాము, 7వ అధ్యాయంలో విన్నాము. అపరాప్రకృతి పరాప్రకృతి అనే 2 విన్నాము. అపరాప్రకృతి అంటే మన శరీరంతో సహా బయట ఉన్న ప్రకృతి మొత్తం ఏదైతే ఉందో, పంచభూతాలతోటి కూడి ఉన్నదో, అంటే పంచభూతాలతోటి అంటే భూమి నీరు నిప్పు అన్ని బయటే ఉన్నాయి, అవి వాటితోటి తయారైందే కదా ఈ చెట్లు పుట్టలు జీవులు. మన శరీరముతో సహా, మన శరీరంలో కూడా పంచభూతాలు సమ్మిళితమైనదే అని నేను చెప్పున్నాను కదా. కాబట్టి ఈ శరీరముతో సహా అపరా ప్రకృతియే, భౌతిక ప్రకృతియే కదా. మరి పురుషుడు ఎవరు అంటే ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చిందండి, కృష్ణ భగవాను నుంచే కదా, ఆయన నుంచి వచ్చిందే కదా, ప్రకృతి నా నుంచే వచ్చింది అని చెప్పారు కదా కృష్ణ భగవానుడు. కాబట్టి ఆ ప్రకృతి వచ్చినటువంటి ఈ కృష్ణ భగవానుడు భగవంతుడు పురుషుడు కింద అక్కడ మనం తీసుకోవాలి. తర్వాత ఈ అపరా ప్రకృతిలో భాగమైనటువంటిది మన శరీరం కూడా కదా. మరి మన శరీరం లోపల ఉన్నటువంటి పరాప్రకృతి ఉంది కదా, అంతఃకరణ చతుష్టయంతో మనసు బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటి ఉన్నవి, అవి పరాప్రకృతి అని మనం చెప్పుకున్నాము కదా, అంతఃకరణంలో ఉంటుందని. ఆ అంతఃకరణములో ఉన్నటువంటి ఆ మనస్సు ఆ పరాప్రకృతితోనే మనము ఈ శరీరము అని తెలుసుకుంటున్నాం, ఈ పనులు చేస్తున్నాం, ఆలోచనలు చేస్తున్నాం, అంతా తెలుసుకోబడుతున్నాం. అంటే దేని ద్వారా మనం తెలుసుకుంటున్నాము, మన లోపల ఉన్న పరాప్రకృతి ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. అంటే ఆ తెలుసుకోబడేది ఈ శరీరము క్షేత్రం అయితే తెలుసుకోగలుగుతున్నాడు కదా లోపల ఉన్న దాంతో, అది క్షేత్రజ్ఞుడు అవుతాడు అనమాట. వాటి వివరణలు అడుగుతున్నాడు అర్జునుడు. ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి ఈ శరీరము క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఇది మనకు అనుభవపూర్వకమైనది, అర్థమైంది మనకి. ఇప్పుడు నేను ఇటు తిరుగున్నాను, ఎవరో వచ్చి నేను చెయ్యి ఇలా కిందకు పెట్టుకొని ఉంటే నా చిటికిన వేలు గోరట్లా తాకినా నేను వెనక్కి తిరిగి చూస్తాను కదా, టచ్ చేశారు ఎవరు నన్ను అని, అది నాకు తెలుస్తుంది కదా. అంటే తెలుసుకునేవాడు కళ్ళతోటి చూడకపోయినా కూడా తెలుసుకునేవాడు ఉన్నాడు, చిన్న దానితోటి స్పర్శతోటి కూడా తెలుసుకోగలిగిన వాడు మన లోపల ఉన్నాడు. అది మనసు బుద్ధి వీటితోనే అంతఃకరణం అనేది ఇంద్రియాల వెంబటబడి మనకు అన్ని తెలుసుకుంటున్నాం బాహ్యంగా అని అనుకుంటున్నాం కదా. అంటే ఈ శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా ఏమి అన్నది మనము తెలుసుకుంటున్నాం అనమాట. ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. శరీరము క్షేత్రమైనప్పుడు ఆ క్షేత్రం గురించి తెలుసుకునేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అవుతాడు. అలానే మరి ప్రకృతి భగవంతునికి శరీరం అవుతుంది కదా, సమస్త ప్రకృతి భగవంతుడి నుంచే వచ్చింది, భగవంతుడే సృష్టించాడు, భగవంతుడే తానే ఉన్నాడు. కాబట్టి ప్రకృతి అనేది భగవంతునికి శరీరము లెక్కైతే ఆ పురుషుడు అనేది అంటే ప్రకృతి ఒక క్షేత్రం కింద అయితే ఆ ప్రకృతికి క్షేత్రజ్ఞుడు ఎవరంటే భగవంతుడు. అందుకనే మనము ప్రకృతి మొత్తము ఆయన మనకి విరాట్ స్వరూపంలోనే తెలిసిపోయింది కదా, సర్వం విశ్వం మొత్తం ఆయనే ఉన్నాడు, సర్వవ్యాపి అయి ఉన్నాడు, పరమాత్మ మయమేను విశ్వం మొత్తం అని. అందుకనే మనము అన్నింటిలో కూడా భగవంతుడిని చూస్తున్నాము. ఆయన అందుకనే ఏ చిన్నది చెట్టు పుట్ట కొండ ఆవులు ఏది అన్నిటికీ మనం పూజలు చేస్తున్నాం. ఎందుకు, ఆయన భగవంతుడితే అది భగవంతుడై ఉన్నది ప్రకృతి, ఆయన నుంచి వచ్చింది. శరీరము ఈ క్షేత్రజ్ఞుడు ఉన్నంత వరకు ఈ క్షేత్రం ఎలా ఉంటుందో తానే నేను ఇంకా తేడా లేకుండా ఉంటున్నప్పుడు భగవంతుడి నుంచి వచ్చినటువంటి ప్రకృతి కూడా భగవంతుడికి ప్రకృతికి తేడా లేదు అని మన పెద్దలు మనకి చెప్పకనే చెప్పి మనం దానికి అలవాటు చేశారు. అన్నిటికీ పూజలు చేయడం, విశ్వంలోనే భగవంతుడిని చూడడం, అంతటా పరమాత్మమయంగా గుర్తించగలగడం అనేది మనం నేర్చుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు పరాప్రకృతి అపరాప్రకృతి ఈ రెండింటి విషయం ద్వారా మనము ఏం తెలుసుకున్నాము, ప్రకృతి పురుషుడు
ని మనం అర్థం చేసుకున్నాము. అలానే క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే శరీరం లోపల ఉన్నటువంటి పరాప్రకృతి ద్వారా తెలుసుకొనగలిగేది అనేటువంటిది మనం అక్కడ తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మనం ఇంకొంచెం లోతుగా వెళ్ళాలి. అంటే ఇది ఇక్కడ వరకు మాత్రమే. అంటే ముందు వెళితే అది కూడా కృష్ణ భగవానుడు చాలా వివరంగా చెప్తారనమాట. ఇప్పటి వరకు ఒక్కదాన్ని చెప్పారు. ఇక్కడ విభాగాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కృష్ణ భగవానుడు. 13వ అధ్యాయం నుంచి క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, ప్రకృతి ఏంటి, పురుషుడు ఏంటి, ఇట్లానే జ్ఞానం ఏంటి, జ్ఞేయం ఏంటి, అది కూడా అర్జునుడు అడిగాడు. జ్ఞానం అంటే ఏంటి, తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు అర్జునుడు. తెలుసుకోవాలి అని అనుకునేటువంటి ప్రక్రియ, అది ఆ క్రియ అనేది ఉంటుంది కదా, అది జ్ఞానం అయితే దేన్నైతే తెలుసుకోవాలనుకుంటున్నాడో అక్కడ ధ్యేయంగా ఏదైతే పెట్టుకుంటున్నాడో ఒక వస్తువు, తెలుసుకోబడే వస్తువు, ఆ వస్తువు జ్ఞేయం అవుతుంది అనమాట. అంటే ఇంతకు ముందర వేరే పదాలు అయితే మీరు వినుంటారు, ఇది మీకు కొత్తగా ఉండే. ద్రష్ట, దృక్కు, ధ్యేయం, ఇవి మీరు వినే ఉంటారు కదా. ద్రష్ట అంటే చూసేవాడు, దృక్కు అంటే ఆ చూడబడే క్రియ, ఒక క్రియ. ఈ కంటి నుంచి ఎదురుగా ఉన్న ఒక గులాబీ పువ్వును చూస్తున్నాము అంటే ఒక క్రియ జరుగుతుంది మనకు తెలియకుండానే. ఆ జరిగిన తర్వాత అది గులాబీ పువ్వు అని మనం గుర్తించగలుగుతాం. అంటే గుర్తించబడేటువంటి తెలియబడేటువంటి వస్తువు ధ్యేయమైతే, తెలుసుకునేవాడు ద్రష్ట అయితే, ఈ మధ్యలో జరిగే దృక్కు అనేది ఇలాగ వెళ్ళింది, అది జ్ఞానంకు సంబంధించింది అనమాట. ఒక జ్ఞానము, మనం మన గ్రహింపుకు వచ్చేటువంటి జ్ఞానము, దానికి ఆకారం లేనటువంటి గ్రహింపుకు వచ్చినటువంటి జ్ఞానం అనమాట. అది దృక్కు అవుతుంది కదా. ఆ తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం ఏమిటి అని అడుగుతున్నాడు అర్జునుడు. ఏది తెలుసుకోవాలని అనుకుంటున్నాను, ధ్యేయం ఏంటి అంటే జ్ఞేయం ఏమిటి అని అడుగుతున్నాడు. జ్ఞానం ఏంటి, జ్ఞేయం ఏంటి, అది కూడా అడుగుతున్నాడు అనమాట. ఇవన్నీ విభాగాలు చేస్తున్నాడు కృష్ణ భగవానుడు. జ్ఞానము, జ్ఞేయము, విభాగము, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు విభజించేశాడు. అట్లానే ప్రకృతి, పురుషుడు. అందుకనే ఇది క్షేత్రం, క్షేత్రజ్ఞ, విభాగ యోగము అనే పేరు వచ్చేసింది. ఇక్కడి నుంచి అన్ని విభాగ యోగాలే, అన్నిటినీ విడదీస్తూ పొరలుగా తీస్తున్నాడు. కాబట్టి తర్వాత వచ్చే గుణత్రయ విభాగ యోగము, ఇలాగ అన్ని కూడా ఇలానే వస్తాయి అన్నమాట ముందు వచ్చే అధ్యాయాలన్నీ కూడాను. అది మనం ఇది తెలుసుకుంటే మనం ఎవరు అన్నది, ఎలా ఉండాలి అనేది, ఆచరణలో ఏంటన్నది పర్ఫెక్ట్ గా మనకి తెలిసిపోతుందని అంటున్నారనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనము కృష్ణ భగవాను అర్జునుడు అడుగుతున్నది ఏంటంటే, వీటి మూడిటి గురించి నాకు వివరాలు చెప్పండి అని అడుగుతున్నాడు. ఈ మూడిటి గురించి అంటే 3 రెళ్ళు 6 అనమాట. 6 పదార్థాలు. ఈ 6 పదార్థాల్లో కూడా ఆయనకి ప్రకృతి అంటే ఏంటో తెలియంది కాదు. ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన కళ్ళతోటి మనకందరికీ తెలుస్తున్నదే ప్రకృతి అంటే, అన్నిటితోటి కలిసి ఉన్నది ఇదే అని తెలుస్తున్నాము. అందులోనే భగవంతుడు ఉన్నాడు అని విన్నాము, భగవంతుడే అన్నిట్లో ఉన్నాడు అని విన్నామే కానీ అన్నిట్లో చూస్తూ ఈ చివరికి ఒక అట్ట మీద దేవుడి మూర్తి బొమ్మ చిత్రం ఉన్నా కూడా మనం పూజలు చేస్తున్నాము భగవంతుడిగా. ఆ అట్టము ముక్కను కూడా మనం పూజ చేస్తున్నాం, భగవంతుడిగా ట్రీట్ చేస్తున్నాం. కానీ అన్నిటితో పాటు ఈ శరీరం కూడా అదే పంచభూతాలతోటి, అదే భౌతిక ప్రకృతితోటి మిళితమై వచ్చినటువంటి శరీరమే కదా. మరి ఈ శరీరం కూడా భగవంతుడిదే అని ఇటువైపుకి, వెనక్కి మన వైపుకి చూసుకోవట్లేదు. బయట వైపుకే వెతుకుతూ, బయట వైపుకే పరిగెత్తుతూ వస్తున్నాం అనమాట. మన వైపు చూసుకోవట్లేదు. మనం కూడా భగవంతుడే అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పటిదాకా చెప్పింది బయట వెతికే భగవంతుడినే చూపించారు. ఇప్పుడు మన వైపు చూసుకునే భగవంతుడిని ఎలా విచారణ చెయ్యాలి అనేది చూపిస్తున్నారనమాట. అంటే అలాగ బయట చూస్తున్నంతసేపు నువ్వు వేరు, నేను వేరు, నేను చేస్తున్నాను అనే భావమే వస్తుంది. ఆ తర్వాత భగవంతుని గురించి తెలుసుకున్న తర్వాత నీది నాదేమీ లేదు అనే భావం వస్తుంది. ఆ తర్వాత ఈ విభాగ యోగము ద్వారా అంతా తెలుసుకున్న తర్వాత నేను లేదు, నీవు లేవు, ఉన్నదే ఒకటి, నేను నువ్వు ఒకటే అనే భావం వస్తుంది. అంటే అలగా ఉన్నంతసేపు నేను అలని, సముద్రము వేరు అనుకుంటుంది. అలా మరలా నీళ్ళల్లో కలిసిపోయి సముద్రం అయిపోతే ఇంకా అలా అనే భావము, ఆ ఊహ, దాని గురించిన ఇది ఏమీ ఉండదన్నమాట. అదే సముద్రం అయిపోతుంది. అంటే ఇది మనము ఎలా తీసుకోవాలంటే, ఒక వత్తి నూనెలో వేసి వెలిగిస్తాం, ఇంకొక దాంట్లో కర్పూరం వెలిగిస్తాం. రెండూ బాగా వెలుగుతాయి. ఆ వెలుగు అంతా అయిపోతుంది, కొడిగట్టిపోతుంది. కొడిగట్టిన దీపము ఇంకా కాలిపోయిన ఒత్తి ఉంటుంది అక్కడ. అంటే మనం చేస్తున్నాం భక్తి, భగవంతుడు అని
చేసిన నేను అనేది ఇంకా అక్కడ ఉంటుంది. అదే కర్పూరం అండి, అదే వెలుతురు వస్తుంది, అదే జ్వలిస్తుంది, జ్వాలగా వస్తుంది. కానీ ఇంక అక్కడ ఏమీ ఉండదు, అసలు ఇంక అక్కడ ఏమీ ఉండదు. ఆనవాలు, ఉనికి అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఉనికి అనేది మిగిలి ఉంటుంది కదా, అలా ఆ ఉనికి కూడా లేకుండా భగవంతుడైపోవడమే అది ఆ విచారణ చేసుకోవడమే. మన వైపుకు మనకు తిరిగి ఈ విచారణ అనేది ఈ 13వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తున్నాడు భగవంతుడు అనమాట. ఇలాగా ఈ క్షేత్రము అనేది, క్షేత్రజ్ఞుడు అనేది వేరు అంటే ఈ రెండు ఒకటే నేనే అని కూడా చూడడు. ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనేవి ఇది కంప్లీట్ గా తెలుసుకున్న తర్వాత ఆ మనిషిగా మారాడు అని అంటే ఎలా తెలుస్తుందంటే, ద్వాదశ లింగాలు ఉన్నటువంటి ద్వాదశ క్షేత్రాలు అని అనుకుంటామా, ద్వాదశ క్షేత్రాలలో అన్ని లింగాలను చూసొస్తాం. కానీ అంతమంది శివుళ్ళు వేరు కాదు కదా, ఒకడే శివుడు కదా ఉన్నది. కాబట్టి క్షేత్రాలు వేరే అయినా శివుడు ఒక్కడే కదా. కాబట్టి ఈ క్షేత్రానికి, క్షేత్రజ్ఞుడికి విభాగ యోగములు ఇది తెలుసుకున్న తర్వాత అంత తత్వమసి అనేది వచ్చేస్తుంది అందరికి. అది కరెక్ట్ గా ఆచరించుకొని అర్థం చేసుకుంటే మసి అనే దాని అర్థము వినడము కాదు, ఆ గ్రహింపు అనేది కూడా మనకు జరిగిపోతుంది అనమాట. క్షేత్రాలు అనేవే వేరువేరుగా ఉన్నాయి, క్షేత్రజ్ఞుడు మాత్రము సర్వవ్యాపిగా అందరి హృదయాలలో అంతటా ఒకటే ఉన్నాడు అనే విషయం కూడా మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. ఇదండి. ఇప్పుడు అర్జునుడు ఏమడుగుతున్నాడంటే, ఈ ప్రకృతి అనే దాని గురించి నాకు తెలుసు, నేను చూస్తున్నాను. ఈ క్షేత్రం అనే ఈ శరీరము గురించి నాకు తెలుసు. కాకపోతే నాకు ఇప్పుడు తెలియాల్సింది ఏంటి, ప్రకృతికి అధీనుడు విధిగా భగవంతుడిగా ఉన్నటువంటి ఆ ప్రకృతికి ఇదిగా ఉన్నటువంటి నువ్వు తెలియాలి, క్షేత్రజ్ఞుడిగా ఉన్నటువంటి భగవంతుడి గురించి నాకు తెలియాలి, అలానే ఈ శరీరానికి క్షేత్రజ్ఞుడిగా ఉన్నటువంటి ఎవరో అది నాకు తెలియాలి, ఇవి రెండు నాకు తెలియాలి అని అడుగుతున్నాడు అనమాట. భగవంతుడి గురించి తెలుసుకోవాలని, ఇంకా లోతుగా తెలుసుకోవాలి అని. ఆ తెలుసుకునే జ్ఞానం అంటే ఏంటి, ఆ తెలుసుకునే జ్ఞేయ వస్తువు ఎవరు, భగవంతుడు లేదా క్షేత్రజ్ఞుడు. ఇది ఈ రెండు, వీటి గురించి ఇవి నాకు తెలియాలి అని అడుగుతున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనము జీవుడు దేవుడు ఇదండి మెయిన్. అర్జునుడు అడుగుతున్నది ఏంటంటే జీవుడు దేవుడు ఇది కావాలి అని అడుగుతున్నాడు. ఇది మనకి ఇంకా లోపలికి తీసుకెళ్ళి తెలియడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. 2వ శ్లోకంలో ఈయన అడిగినటువంటి దీని గురించి, ఈ అడిగిన దానికి ఏం చెప్తున్నారన్నది ఇక్కడ మనం తెలుసుకుందామండి. శ్రీ భగవాన్ ఉవాచ. అయ్యో 30 నిమిషాలు అయిపోయిందా, ఆపేద్దాము పోనీ. ఓకే, 10 నిమిషాల్లో ఇది చెప్పేసి ఆపేద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. తాత్పర్యము, శ్రీ భగవానుడు పలికెను. భగవాన్ ఉవాచ అన్నారు కదా, శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గురించి తెలుసుకున్న వానిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు అని అన్నారు. దీని అర్థము వివరణ తెలుసుకుందాము. కౌంతేయ అంటే ఓ అర్జున, ఇదం శరీరం కౌంతేయ అని అన్నారు కదా మొదటి పాదంలో. కౌంతేయ అంటే ఓ అర్జున, ఇదం శరీరం ఈ శరీరము క్షేత్రమిత్యభిధీయతే, క్షేత్రం ప్లస్ ఇతి ప్లస్ అభిధీయతే అంటే క్షేత్రము అని పిలువబడుదురు. అభిధీయతే అంటే పిలువబడును. ఏతద్యో వేత్తి తం ప్రాహు. ఏతద్యో, ఏతత్ ప్లస్ యో వేత్తి అని అనమాట. ఏతత్ అంటే దీని గురించి, యహ్ ప్లస్ వేత్తి అని అంటే ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు, తం అతనిని క్షేత్రజ్ఞ ఇది తద్విదః ప్రాహు అని. క్షేత్రజ్ఞ ప్లస్ ఇతి అంటే క్షేత్రజ్ఞుడు అని, తద్విదః అంటే తత్వజ్ఞానులైన వారు, ప్రాహు అంటే పేర్కొందురు అని అన్నారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అంటే మనం ముందుటి శ్లోకంలో అర్జునుడు అడిగిన దాంట్లోనే మనకి క్లియర్ చేసుకోకుండా 2వ శ్లోకంలోకి వస్తే కన్ఫ్యూజన్ అవుతారని అక్కడే కొంచెం క్లియర్ చేసేసాను. సో ఈ శ్లోకం త్వరగానే అయిపోతుందిలేండి. ఓకే, ఇక్కడ
ఈ శరీరముతో, ఈ శరీరము అనే క్షేత్రము అని అంటారు అని అంటే, ఈ శరీరము ఆత్మ ద్వారా కదండి చూడబడుతుంది, తెలియబడుతుంది. అంటే ఇది ఇది దృశ్యము, మనకి చూడబడేది. ఇందాక మనము ద్రష్ట దృశ్యము అని చెప్పుకున్నాం కదా, ఇది దృశ్యము చూడబడేది. చూసేవాడెవడు? లోపల ఉన్న ద్రష్ట. అంటే ఏంటి ఇది? అది ఆత్మ కంటే కూడా వేరుగా ఉంటుంది. అంటే ఇది జ్ఞానేంద్రియాల ద్వారా మనసు గ్రహిస్తుంది అని అనుకుంటాము. కాబట్టి లోపల ఉన్నది క్షేత్రజ్ఞుడు అని మనం ఇందాక చెప్పుకున్నాము. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడే మనము ఇంకొక చిన్న క్లారిటీ కూడా ఇచ్చేసుకున్నాం. ఆత్మబోధలో ఆదిశంకరాచార్యుల వారు చెప్తారనమాట, క్షేత్రజ్ఞుడు అంటే లోపల పరాప్రకృతిలో మనసు బుద్ధి ద్వారా తెలుసుకునేటువంటి దే కదా, అదంతా తెలుసుకుంటున్నాము అని ఆ జ్ఞానము తెలుస్తుంది మనసు ద్వారానైనా. మరి జ్ఞానము తెలిసేదైతే గనక మనసు ద్వారా, మనసు మాత్రమే బుద్ధి ద్వారా మాత్రమే జ్ఞానం తెలుసుకుంటే, మనం నిద్రలోకి వెళ్ళిపోతే శరీరము పడిపోతుంది. ఇది జడము, దానంతరం అది కదలదు. మనసు చెప్తేనే కదులుతుంది. సో మనసు పడిపోతుంది నిద్రలో. నిద్రలో మనసు పనిచేయనప్పుడు శరీరము కూడా జడము కాబట్టి అది కూడా పడిపోతుంది. మరి అన్ని రెండు పడిపోయినప్పుడు మరి మన నిద్ర మేల్కొన్న తర్వాత ఏం జరిగింది అంటే, ఏ పని జరగలేదు, ఏది గ్రహించటం లేదు, ఏది ఆలోచించడం లేదు, ఏమీ లేదు. అలా అని మనం లేమా అంటే, ఉన్నాము అనే ఒక భావన మనకు తెలియకుండానే చెప్పగలుగుతున్నాము. ఎలా ఉన్నాము అంటే చాలా హాయిగా నిద్రపోయాము, చాలా హాయి అనుభవించాము అని కూడా చెప్తాం. నిద్ర సరిగ్గా పట్టకపోతే అక్కడ కూడా మనసు పనిచేస్తా ఉంటే, అసలు రాత్రి నాకు నిద్ర పట్టలేదు, చిరాగ్గా ఉంది, మనకి ఆ హాయిగా లేము, బాగా అలసటగా ఉంది అని కూడా అంటాం అనమాట. అంటే అలసట తీరిపోయి హాయిగా అనుభవించాము, హాయిని అనుభవిస్తున్నామన్న విషయమైనా మనకు అనుభూతికి అందింది. ఆ అనుభూతికి అందినటువంటి దాన్ని వేరేగా చెప్పారండి ఆదిశంకరాచార్యుల వారు. ఏం చెప్పారంటే, ఈ జడమైన శరీరాన్నేమో స్థూల పదార్థం, స్థూల శరీరము అని అన్నారు. అంటే శరీరము అని అన్నారు, ఉపాధి అని అన్నారు అనమాట. ఉపాధి అంటే శరీరము అని అర్థము. కాబట్టి ఇక్కడ మనం అర్థం అవ్వాలని శరీరం అంటున్నాం. ఇది స్థూల శరీరం అని అన్నారు. లోపల అంతఃకరణలో ఉన్న మనసు బుద్ధి ఉన్నాయి కదా, అహంకారము, నేను నేను నేను, ఈ దేహాత్మ భావంతో ఈ దేహమే నేను అని అనుకునేటువంటి అహంకారం ఉంది కదా, దానితో కలిపి దాన్ని సూక్ష్మ పదార్థం అంటే సూక్ష్మ శరీరము అని అన్నారనమాట. అంటే నిద్రలో కూడా మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, సూక్ష్మ రూపంలో అన్ని తెలుసుకుంటుంది. అప్పుడు జ్ఞానేంద్రియాలు నిద్రలో కళ్ళు మూసుకొనే ఉంటాయి, కానీ అన్ని చూసి వస్తుంది బయటకు వెళ్ళి. అంటే దానికి సూక్ష్మ శరీరం, దానికి ఆ పేరు పెట్టారనమాట, సూక్ష్మ ఉపాధి. బయటికి వెళ్ళి అంతా తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉంటుంది మనసుకి. ఇది కాకుండా కారణ ఉపాధి అని ఇంకొక దానికి చెప్పారనమాట, అది జీవాత్మ. వీటిని దాటి వెళితే లోపల జీవాత్మ ఉంది, అది అసలైన క్షేత్రజ్ఞుడు అనేది అక్కడ తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం 3 రకాలుగా తెలుసుకోవాలి క్షేత్రము గురించి. ఈ మనసు బుద్ధితోటి ఈ క్షేత్రాన్ని తెలుసుకునే క్షేత్రజ్ఞుడిని, ఈ క్షేత్రజ్ఞుని కూడా తెలుసుకోగలిగినటువంటి అసలైన క్షేత్రజ్ఞుడు, అసలైన వాడు జీవాత్మ అనమాట. కారణ ఉపాధి అంటే కారణ శరీరము అని అది శంకరాచార్యుల వారు చెప్పారు. అలా చూస్తే ఈ ద్రష్ట అనే ఇక్కడ ఎలా ఉంటుంది, ఈ శరీరము దృశ్యమైతే ద్రష్ట అనేది ఈ మనస్సు అవుతుంది. కాబట్టి ఈ శరీరంలో మనం ఎటువంటివైతే కర్మలు చేస్తూ ఎటువంటి సంస్కారాలతోటి ఎటువంటి విత్తనాలు వేస్తామో దానికి తగ్గ ఫలితాలను మనము తీసుకుంటుంటాం. కాబట్టి సమయానికి తగినట్లుగా, అందుకని ఇది క్షేత్రము అని శరీరానికి ఒక భూమితోటి పోలిక చెప్పారనమాట. కాబట్టి ఈ క్షేత్రం అనేది ప్రతి క్షణము క్షీణిస్తూనే ఉంటుంది. కాబట్టి దానికి క్షేత్రం అని ఆ రకంగా కూడా పేరు ఉంటుంది అనమాట. ఇంతకు ముందర కూడా విన్నాము, క్షర పురుషుడు అక్షర పురుషుడు అని. భగవంతుడిని అక్షర పురుషుడు అంటే నశింపు లేనివాడు, క్షర పురుషుడు అంటే ఈ శరీరాన్ని కలిగినటువంటి మామూలు జీవాత్మ పురుషుడు అనమాట. ఇది కాకపోతే కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఇది ఈ శరీరాన్ని క్షేత్రము అని అంటారు అని అనుకున్నాము. ఈ క్షేత్రము గురించి ఎందుకు అంటారు అనుకున్నది ఇప్పుడు చెప్పుకున్నాము. క్షేత్రజ్ఞుడు అనే దాని గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఈ క్షేత్రాన్ని గురించి తెలుసుకున్న వాడిని క్షేత్రజ్ఞుడు అని అంటారని జ్ఞానులు తెలుపుతారు అని చెప్తున్నారనమాట. ఇందాక మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నది కానీ, మొట్టమొదటి శ్లోకంలో చెప్పుకున్నది కానీ, ఇప్పుడు చెప్పుకున్నది కానీ, మొత్తంగా మనం తెలుసుకున్నది క్షేత్రజ్ఞుల యొక్క లక్షణాలు. తర్వాత క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఒక్కటే. ఈ రెండుకి సంబంధించినటువంటి తెలిపేటువంటి జ్ఞానము మనకి చెప్పుకుంటా వస్తున్నాడు కృష్ణ భగవానుడు అనమాట. సో రేపు దానికి సంబంధించిన వివరణ మనము కంటిన్యూగా తెలుసుకుందామండి. అర్థమవుతుందా అండి?